చిన్నప్పుడు మనందరం పెద్దయినాక నువ్వేమవుతావు అని అడిగితే, నేను డాక్టర్‌నవుతాను, కలెక్టర్‌నవుతాను, పోలీస్‌నవుతాను ఇలా చెప్పేవాళ్ళు కదా! నేను కూడా చెప్పేదాన్ని. పెద్దయిన తర్వాత ఏదో ఒకటి ఒక చిన్న గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి అని అనుకునేదాన్ని. తీరా పెద్దయిన తర్వాత గవర్నమెంట్ జాబ్ కాదు కదా! గవర్నమెంట్ ఆఫీస్‌లో ఒక చిన్న ఉద్యోగం కూడా సంపాదించలేకపోతాం. ఎందుకంటే ఫ్యామిలీ ఒకటుంటది కదా! దానికోసం మనం కొన్ని కొన్ని సాక్రిఫై చేయాలి. ఏ జాబొస్తే అది చేసుకోవాలి. కాదంటారా? కానీ అప్పుడప్పుడు ఫ్రెండ్స్ అని ఒకళ్ళుంటారు గదా! వాళ్ళు అప్పుడప్పుడు కనిపిచ్చి, "అదేంటే నువ్వు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు భలే చెప్పేదానివిగా కలెక్టర్‌నవుతాను, డాక్టర్‌నవుతానని చెప్పావా" అని అంటారు కదా! అలాంటి వాళ్ళు ఆ మాటలన్నప్పుడు అబ్బో! ఎక్కడో గుచ్చుకున్నట్టుగా సూదులతో భలే పెయినుంటదండి. ఈ మధ్య మనోభావాలు అనేవి ఒకటొచ్చాయి కదా! వాటి వల్ల చాలా పెయిన్ అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న చిన్న విషయానికి కూడా మనోభావాలు దెబ్బతింటున్నాయి. అందువలన ఎవరిని అంత తక్కువ చేసి మాట్లాడకండి. ఏ జాబ్ అయినా పర్లేదు. సాటిస్ఫాక్షన్‌గా చేసుకుంటే అది మంచిదైనా, చెడ్డదైనా మంచిదే గదా! కానీ పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా, వాళ్ళు బాధపడేలాగా, వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలాగా మాత్రం అస్సలు మాట్లాడకండే. ఏమంటారు?